నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ పామిస్ట్. ఇప్పుడు 84 సంవత్సరాల తర్వాత, 84 ఇయర్స్ తర్వాత యురేనస్, చాలామంది మనకి తెలుగులో కానీ మన ఇండియాలో కానీ చేసేవాళ్ళు ఈ యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ గురించి ఎక్కువగా తీసుకోరు. కానీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఈ 3 ప్లానెట్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది. నా 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఈ ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్ వీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ నెప్ట్యూన్ మీనరాశిలోకి వచ్చిన తర్వాతే విపరీతమైన వర్షాలు, మన దుబాయ్లో కూడా వర్షాలు పడ్డాయి. ఇలాంటి మనకి ఉత్తర దీంట్లో తెలంగాణలో అన్ని చోట్ల కూడా అన్ని దేశాల్లోనూ విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ లేనంత వర్షాలు పడ్డాయి. అది నెప్ట్యూన్ యొక్క ప్రభావం మీనరాశిలో. అలాగే ప్లూటో మనకి ఒక 10 సంవత్సరాల నుంచి ఇది కరోనా రావటం కానీ, మామూలు మనుషులు కూడా డ్రెస్ కోడ్ మార్చుకోవటం, కుర్రోళ్ళు కూడా ధనవంతులు కూడా చినిగిపోయిన చొక్కాలు, చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవటం, ఇవన్నీ కూడా గ్రహ ప్రభావమే. మీకు ఇది ఈ మధ్యనే ఎక్కువ వచ్చింది. ప్లూటో వచ్చిన తర్వాతే వచ్చింది. ఈ ప్లూటో ఎప్పుడైతే కుంభరాశిలోకి వెళ్ళిపోతారో అప్పుడు మామూలుగా కుర్రోళ్ళందరూ కూడా మంచి డ్రెస్సులు, అందరూ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ట్రెడిషనల్ డ్రెస్సులకు వెళ్ళిపోతారు కుంభరాశిలోకి వెళ్ళంగానే. ఇప్పుడు యురేనస్ ప్రతి 7 సంవత్సరాలకి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వెళ్తుంది. అంటే మొత్తం రాశిలోకి రావాలంటే 7, 12, 84. ఇప్పుడు యురేనస్ 84 సంవత్సరాల తర్వాత యురేనస్ వస్తుంది. ఇక్కడ 7 సంవత్సరాలు ఉంటుంది, 7 ఇయర్స్. అలాగే జూపిటర్ కూడా 2 మేకి వృషభ రాశిలోకి వస్తారు. వృషభ రాశిలోకి వచ్చిన గురువు ఎలా ఏ రాశుల వారికి ఎలా ఉంటుందని మన జ్యోతిష్యంలో చెప్తారు. అలా కాకుండా భృగునాడి ప్రిన్సిపల్స్ ప్రకారంగా ఎవరి జూపిటర్ ఎక్కడుంటే, ఎవరి రాహు ఎక్కడుంటే, ఎవరి శాటర్న్ ఎలా ఉంటే ఏ వస్తాయి, ఎలాంటి అనుభవాలు వస్తాయి, ఎలాంటి రిజల్ట్స్ పొందుతారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ యురేనస్ గురించి కూడా తక్కిన రాసుల వారందరికీ ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్తాను. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎపిసోడ్గా నేను రేపు చెప్తాను. ముఖ్యంగా జూపిటర్ ఇక్కడికి, యురేనస్ ఇక్కడికి రావటం వలన ఎవరైనా మీకు దక్షిణామూర్తిని కొలవటం చాలా మంచిది. మీరు ఎవరైనా దక్షిణామూర్తిని ఫోటో తెచ్చుకొని ఉత్తరపు గోడకి ఈశాన్యంలో, అంటే ఈ దక్షిణామూర్తి దక్షిణ వైపు చూసేటట్టుగా ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఒక 2 నిమిషాలు ఆయనకి నమస్కరించుకొని, పిల్లలకైతే ముఖ్యంగా వాళ్ళని నమస్కరించుకుంటే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, మనలో సాత్వికమైన ఆలోచనలు వస్తాయి. అలాగే అందరూ కూడా వీలైతే ఇంట్లో ఒక 5 నిమిషాలు దక్షిణామూర్తి అష్టకం పెట్టుకోండి. పగల పైన ముందు అంటే మార్నింగ్ పెట్టుకోవచ్చు, లేదా ఈవినింగ్ ఎప్పుడైనా కానీ ఒక 5 నిమిషాలు దక్షిణామూర్తి అష్టకం వింటే సర్వదోషాలు పోతాయి. అదీ కాక నేను చేసిన దానికి పెద్ద లక్షల్లో పూజలు చేస్తున్నారు చాలామంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు, అన్ని పెట్టామండి, ఇంత పెట్టామండి. వాటన్నిటికన్నా ప్రతి ఊళ్ళోనూ, ప్రతి బస్తీలోనూ ఏదో ఒక ఆలయం ఉంటుంది. రామాలయం కానీ, శివాలయం కానీ, హనుమంత ఆలయం కానీ, సాయిబాబా ఆలయం కానీ ఏదైనా ఉంటుంది. అక్కడ తప్పనిసరిగా శివుడు ఉంటాడు. ప్రపంచంలో అన్ని చోట్ల శివుడు ఉంటాడు. ఆ శివుని దగ్గర దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపాన్ని ప్రదోషకాల దీపము అని ఆఫ్టర్ సన్సెట్ తర్వాత, అంటే చీకటి పడ్డ తర్వాత ఎవరైనా వెళ్ళి దానికి ఒక నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. ఆ దీపానికి నమస్కరించుకోవటం వలన మీరు లక్షలు పెట్టి చేసే హోమాలకి ఎంత ఫలితం వస్తుందో ఇది కూడా అంతే ఫలితం వస్తుంది. అందువల్ల మీరు పూజలకి, ఆటికి, హోమాలకి లక్షలు ఖర్చు పెట్టే కన్నా మీకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది. అలా దేవాలయానికి వెళ్ళి, ఏదో ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివుడికి దగ్గర ఉన్న దీపానికి నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. అన్ని కోరికలు తీరుతాయి. తీసిన ప్రత్యక్ష ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను రైల్వేలో పనిచేసినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు 2-3 ఆలయాలు ఉండేవి. ఆలయాల దగ్గర మనకి శివుడు బయటకే కనిపించేవాడు. నేను బైక్ మీద వస్తా, మనసులో ఆ దీపాలకి నమస్కరించుకుంటూ వచ్చేవాడిని. అందువల్లే నేను మంచి స్థితికి వచ్చానని నా నమ్మకం.
అందువల్ల మీరు కూడా నేను పొందిన ఫలితం మీరు కూడా పొందాలి అనే దీంతో నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు దగ్గరలో ఉన్న శివుని దగ్గర ఉన్న దీపానికి ప్రదోష కాలంలో నమస్కరించండి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత నేను న్యూమరాలజీలో 440 పేజీలతో సమగ్రమైన గ్రంథం రాశాను. దీన్ని హిందూ పేపర్ వాళ్ళు, ఈనాడు వాళ్ళు ద బెస్ట్ సెల్లింగ్ బుక్ అని రాశారు. అలా ఈ బుక్ పొందాలి అనుకోండి, చాలామంది ఈ బుక్నే ఫాలో అవుతారు. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది జ్యోతిష్యులు ఈ బుక్ చదివిన తర్వాత వాళ్ళు దే టర్న్డ్ ఆస్ట్రో న్యూమరాలజిస్టులుగా, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఈ బుక్ చదువుకున్న తర్వాత న్యూమరాలజిస్టులుగా కూడా టర్న్ అయ్యారు. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే మీరు అక్కడ కనిపించే నెంబర్లకి ఫోన్ చేస్తే ఈ బుక్ని మా ఆఫీస్ వాళ్ళు మీకు వీపీపీ ద్వారా బుక్ పంపించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అందరూ ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను.